కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుల జాతరగా సంక్షేమానికి పాతరగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, 6 నెలల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు చేసి అప్పులు ఒకవైపు కనపడుతుంటే, ఈ అప్పుల వలన ఏమన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అని చూస్తే, వారు ఈ సెషన్లో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ బడ్జెట్ పేపర్లో కానీ ఎక్కడా కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఊసు చాలా నామమాత్రంగా కనపడ్డది. నిజంగా సూపర్ 6 పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 15 అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి 6 నెలలు ఓటాన్ బడ్జెట్తో కాలయాపన చేసి మళ్ళీ నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా వస్తాయేమోనని ఆశించినటువంటి ప్రజలకి మొండి చేయి చూపించి 6 హామీల్ని వారు నెరవేర్చాలంటే దాదాపుగా 74,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఆశ్చర్యకరంగా 3 పథకాలకు మాత్రం కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి ఇంకొక 3 పథకాలకి గుండు సున్నా చుట్టారు. కీలకమైనటువంటి అనేక పథకాలని 3 ఇంపార్టెంట్ పథకాలని నిరుద్యోగ భృతి గుండు సున్నా 36,000 కోట్లు ఇవ్వాలి, ఎగ్గొట్టేశారు. తల్లికి వందనం దాదాపుగా 12,600 కోట్లు కేటాయిస్తేనే 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకి అంతా ఇవ్వగలుగుతారు. కానీ అక్కడ కూడా ఒక దగా మోసం 5,387 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం మంది బిడ్డలకి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ కూటమికి లేదు. దాంతోపాటుగా రైతులకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. వారిని కూడా దగా చేస్తూ 10,716 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి చోట కేవలం 1,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ పేరుతోటి ఆడబిడ్డల ఫోటోలు వేసేసి హంగామా చేస్తూ ప్రభుత్వ డబ్బుని దుబారా చేస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిసినాయి ఈ మధ్య కాలంలో. నిజంగా చేస్తాడేమని చూసినటువంటి ఆడబిడ్డలకు కూడా మళ్ళీ మొండి చెయ్యే. వారికి కేటాయించింది ఏంటని ఒకసారి కానీ చూస్తే, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడానికి 1,54,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దానికి అయ్యేటటువంటి ఖర్చు అక్షరాల 4,000 కోట్లు కావాలి 3 సిలిండర్లకి. అంటే ఒక్కొక్క సిలిండర్కి అన్నా కూడా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, 1,300 కోట్ల రూపాయలు. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే 895 కోట్లు. అంటే ఒక సిలిండర్ కూడా ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక కీలకమైనటువంటి ఆడబిడ్డ నిధి 1,500 పేరుతోటి దగా చేసేటటువంటి కార్యక్రమం, దానికి సంబంధించి 32,400 కోట్లు కేటాయించాల్సి ఉంటే ఇచ్చింది కేటాయింపు కేవలం 0. అంటే ఏమి ఇవ్వలా. ఉచిత బస్సు, ఇది కూడా పెద్ద బుస్సు అనే విధంగా ₹1 కూడా దీనికి కేటాయింపే చేయలేదు. అంటే ఈ రకంగా సంక్షేమానికి పూర్తిగా పాతర వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొక వైపును చూస్తేమో అప్పులు ఒక సంవత్సరానికే 68,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని స్పష్టంగా బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాల డబ్బు ఏమైపోయింది? గత పరిపాలనలో అందుకున్నటువంటి కుటుంబాలు ఏమైపోవాలి? సో ఈ ఒక రకమైనటువంటి దగా చేస్తూ బడ్జెట్ ప్రసంగంలోనే వారు దొరికిపోయారు దొంగలు.